అది పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ నుండి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టి మన
కాశ్మీర్ ప్రాంతంలో అయినటువంటి కార్గిల్ జిల్లాని మన భారతదేశంలో కలపడానికి 529 మంది సైనికులు ప్రాణత్యాగం చేసి కొట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ వాళ్లకు నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం బోధన్ పట్టణంలో ఈ తిరంగా యాత్రను చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు యువత మొత్తం కూడా దేశభక్తి నింపుకొని దేశ రక్షణకై దేశభక్తితో ముందుకు సాగాలని చెప్పేసి బీఆర్ఎస్వి కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీతోని ప్రతి ఒక్క అమరుడైనటువంటి ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ ని నేను స్మరించుకుంటూ వారి ఆ యొక్క స్లోగన్స్ మనం ఇచ్చుకుంటూ ఈ ర్యాలీ అనేది మనం నిర్వహించడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే భారతదేశం ఆత్మీయతోని మన దగ్గరకు వస్తే అన్నం పెడతాం, స్నేహంగా మనం ఉంటే చేతనిస్తాం. అదే మా యొక్క భారతదేశం పైన కుట్ర కుతంత్రాలు కనుక చేయాలనేసి మీరు అనుకుంటే అక్కడనే పాతి పెడతామనేసి అప్పుడే మనం కార్గిల్ యుద్ధంలో మనం శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కి మనం తెలియజేస్తాం. కాబట్టి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ గాని ఇలాగే చైనా గాని ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరోసారి కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్క సైనికుడికి కూడా ఇవే మా ఘన నివాళులు తెలియజేసుకుంటూ భారత్ మాతా